నిన్న కొంచెం ఆవేశంగా పెట్టినా గదా! అయితే కింద కామెంట్స్ మీరెలా స్ట్రగుల్ ఫేస్ చేసారో చెప్తే ఆహ్, మాకు కూడా హెల్ప్ అయితది కదక్క అని. అది ఆవేశం గాదు, బాధ. అరే! ఇప్పుడు నేను చేయగలిగాను. ఇంకా నేను చాలా మందితో ట్రావెల్ చేశానబ్బా! అవి వీడియోస్ రావు. వీడియోస్ కింద. సో, వందల మంది ఆడవాళ్ళతోటైనా, మగవాళ్ళతోనైనా నేను ట్రావెల్ చేస్తా. నేను పెయిన్‌లోనే ఉంటా. మెంటల్ ఎనర్జీ చాలా డ్రైన్ అయితుంటది నాకు. బాధలు విని, 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 చూసి, చూసి, చూసి అందరివి. సో, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తా అంతే. నాకేమనిపిస్తదంటే, ఒక మనిషికి డబ్బులు ఇయ్యగలం, ఇతరితర ఏదన్నా ఇయ్యగలం సాధ్యమైనంత మరి అందరికి వచ్చినోళ్ళందరికి కాదులే. మన వల్ల అయినంత వరకు ఏదో చేయగలం. కానీ ధైర్యం అనేది ఇస్తే ఆ మనిషి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోగలుగుతారు అని నా నమ్మకం. బట్ ఇలాగ వీళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఎందుకెక్కట్లేదు అనేది ఒక చిన్న కోపమొస్తది. బాధ కాదు, కోపమొస్తది. అట్లా చెప్పేటప్పుడు ఎవరైనా. మాకు ఉన్నాయి ప్రాబ్లమ్స్. మీకేం తెలుసు అనేటప్పుడంటే బాధేస్తది. అరేయ్! నేను ఎన్ని రకాలున్నాయి, ఎంత దరిద్రాలున్నాయో నాదే కాదు అందరి ప్రాబ్లమ్స్ నేను అందులోనే ఉంటానురా నాయనా! నీకు ఎట్లా చెప్తే అర్థమైతది. నేను ప్రతీది వీడియో చేయాలా ఇప్పుడు బతుకు జట్కా బండిలాగా అనిపిస్తది. అయితే ఎట్లా మీరు ఫేస్ చేశారు అంటే సింపుల్. నేను గొడవపడను. అరవను. స్టార్టింగ్‌లో తెలియక అన్నిటికి గొడవలు, అరుచుకోవడాలు, నన్ను నచ్చినట్టు వేధించలే లేదంటే నన్ను అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, వీళ్ళేంటి ఇట్లున్నారు, వాళ్ళేంటి అట్లుంటున్నారు, వీళ్ళేంటి లాయల్‌గా లేరు, వీళ్ళేంటి ఒక మాట అట్లా, ఒక మాట ఇట్లా అంటున్నారు, ఫైనాన్షియల్‌గా ఇంత డబ్బుకి ఇంత మోసంగా ఉన్నారు. ఇట్లా ఆలోచించుకుంటా ఒక టైంలో సిట్యుయేషన్ ఎట్లా అంటే స్టార్టింగ్‌లో మనకి పెయిన్ వచ్చేస్తది. అర్థం కాదు. ఇట్లా ఇట్లా చేతులు వణుకుతా ఉన్నాయనుకోండి, ఏ పనైనా అయితదా? అవ్వదు. స్టేబుల్‌గుంటే చేయగలుగుతాం ఎంత పనైనా. నాకు స్టార్టింగ్ ఫేజ్‌లో నాకెవరు అట్లా గైడ్ చేయడానికి నాకది అర్థం కాలే. నేను కూడా తీసుకోలేకపోయినాను. నేను ఒక్కొక్కళ్ళది ఎక్కడైనా ఒక మాట వినిపించిన, ఒక బుక్‌లోనైనా, ఒక మనిషి అనేది ప్రతీది చెప్పే మాటని ఏమనుకున్నానంటే, ఇది నాకు పంపిన మెసేజ్. నేను ఈ మాట వినాలి. నేనిక్కడ ఇలా చేయాలి. నేను ఒకటి అనుకుంటే ఇది చేయాలి అని, నువ్వు అవతల నుంచి ఏమన్నా అనుకున్నా, నీ వల్ల కాదు అంటున్నా, ఇప్పుడు ఇది ప్రాక్టికల్‌గా నావన్నీ గూడా గాల్లో మేడల్లాగా కనిపిస్తాయి. 3, 4 ఏళ్ల క్రితం అనుకుంటానో అవి అప్లై చేసుకుంటే ఇప్పటికి చేస్తా ఉంటాను. అందరూ ఏమనుకుంటారు 2 నెలల్లో వచ్చేయాలి, 3 నెలల్లో నాకు రాదు. నాకన్నీ కష్టంతో వచ్చినియి. సో, నేను ఎవరైనా ఏదైనా చెప్పినా వింటుంటా. నేను వాళ్ళకి ఆన్సర్ ఇయ్యాలనో, నేనేదో చూపించాలని అనుకోను. నా బ్రెయిన్‌లో ఒక విజన్ ఉంది. ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని నేను అలాగే చేసేస్తా. అంతే. నువ్వు నన్ను తిడతన్నా, లేకపోతే నీకు చేత కాదంటున్నా, నాకు ఏ మోరల్ సపోర్ట్ లేకపోయినా నాకనవసరం. నేను ఏదైతే అనుకున్నానో దానికి కష్టపడడానికి నేను రెడీగా ఉన్నాను మెంటల్లీ. నా చేతుల్లో ఎంతవరకుందో నేను కష్టపడతా అనుకుంటా. అంతే. నేను స్ట్రగుల్ ఫేస్ చేసే విధానం అయితే అదే.